హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను డిఫరెంట్గా ఒక కొత్త రకం పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే వాక్కాయ దోసకాయ నువ్వుల పచ్చడి. అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే నోటికి పుల్ల పుల్లగా తినే కొద్దీ వేడివేడిగా అన్నంలో తినాలనిపిస్తూనే ఉంది. అలాగే సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. సో మనం ఈ రైనీ సీజన్లో తప్పకుండా ఒక్కసారైనా ఈ వాక్కాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఇంక మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఈ వాక్కాయలన్నింటినీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాని మీద ఉన్న మట్టి అంతా పోయేలాగా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, చూస్తుంటేనే చాలా చాలా బాగుంది కదా. అండ్ రెసిపీ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం అన్నింటినీ వాష్ చేసేసుకొని ఒక బౌల్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీని మధ్యలో గింజల్లాగా తగులుతూ ఉంటాయి, అవి రిమూవ్ చేసేసుకొని హాఫ్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక దోసకాయని గింజలు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి, ఇక్కడ నేను పోపుకి చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ని చూద్దాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. మనకి స్మెల్ తెలిసిపోతుంది ఫ్రై అయ్యేటప్పుడే. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. దీంట్లోనే నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు చిటపటలాడేలాగా ఫ్రై చేసేసుకొని ఇవన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి. ఇవన్నింటినీ ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకొని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాక్కాయల్ని కూడా వేసేసుకోవాలి. ఇవి ఈజీగా ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి, పెద్ద టైం కూడా అవసరం లేదు. చూడండి, సాఫ్ట్గా అవుతే చాలు. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఫ్రెష్గా కరివేపాకుని తీసుకోవాలి. కరివేపాకు 2-3 రెమ్మలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఒక 7 to 8 వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి దోసకాయలు అలాగే వాక్కాయలు కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ మనకి మగ్గితే సరిపోతుంది. దీంట్లోనే సాల్ట్ని కూడా మనకి రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చూసారా, పసుపు వేయగానే కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇవన్నింటినీ బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పచ్చడి. చూసారా, ఎమ్మీ లుక్తో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడివేడిగా అన్నంలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని చక్కగా ఆస్వాదించుకుంటూ తినొచ్చు. తినే కొద్దీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా నో చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కూడా పుల్లగా తినడానికి టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయడం వల్ల మీకు మరిన్ని రెసిపీస్ని మేము షేర్ చేయగలము.
అలాగే ఈ వాక్కాయలతో పప్పుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా. ఆ రెసిపీని కూడా మీకు నా ఫ్రెండ్ మధు షేర్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.